మనసు దోచే ఇకబెనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశ రాజధానిని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఇవాళ ఉదయం రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 482గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఆనంద్ విహార్లో ఉదయం 6 గంటలకు AQI 458, అశోక్ విహార్లో 466, భవానా 471గా నమోదైంది. AQI 400 దాటంతో పాటు 500కు చేరువగా ఉన్న నేపథ్యంలో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉండడం కలవరపెడుతున్న అంశం. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాఫ్ను అమలు చేస్తోంది. అయినప్పటికీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. గాలి నాణ్యత మరింత దిగజారిపోతోంది. పలు ప్రాంతాల్లో తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. గ్రాఫ్ 3ని ఆచరణలో పెట్టినా కూడా అయితే అది అమలు చేసిన మొదటి రోజునే ఈ విధానంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5,85,00,000 జరిమానా విధించింది. గ్రాఫ్ 3ని అమలు చేసినప్పటికీ వాయు కాలుష్యంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 417గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం వాయు నాణ్యత తీవ్రమైన కేటగిరీ చేరినప్పుడు జనం అనారోగ్యం బారిన పడతారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిషేధం ఉన్నప్పటికీ BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను వినియోగిస్తున్న వారికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 550 చలాన్లు విధించారు. BS3 పెట్రోల్, BS4 డీజిల్ 4 చక్రాల వాహనాలపై కూడా నిషేధం విధించామని, దీనిని ఉల్లంఘిస్తే 20,000 రూపాయలు జరిమానా విధించే నిబంధన ఉందని పోలీసులు తెలిపారు. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు కూడా పోలీసులు చలాన్లు ఇచ్చారు.